డే 89 ఆఫ్ లర్నింగ్ పైథాన్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని రిపీటెడ్ గా మనం ఎలా యూజ్ చేయాలి రీయూజబుల్ గా. అర్జెంట్ గా వీడియోని సేవ్ చేసుకో అండ్ అకౌంట్ ని ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. సో జనరల్లీ మనం ఒక క్వశ్చన్ తీసుకుందాం, ఏమని 1 నుండి 10 వరకు మనం సీక్వెన్స్ జనరేట్ చేయాలా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ ఫర్ లూప్ రాస్తాం. సో ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,10+1 అని పెట్టినాం, ఓకేనా. సో ఇక్కడ 11 నెంబర్ ఉంటుంది. సో 11 అనేది ఇంక్లూడ్ అవ్వదు, మనం ఫర్ లూప్లో ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సో 10 పెట్టి కాలన్ పెట్టేసి 4 స్పేస్ ఇండెంటేషన్ ఇచ్చి ప్రింట్ ఆఫ్ ఐ అన్నప్పుడు మనకు ఆ సీక్వెన్స్ అనేది 1 to 10 వరకు జనరేట్ అయ్యి మనకు అవుట్పుట్ కింద వస్తాయి. సో మనకి కింద అవుట్పుట్లో 10 సీక్వెన్స్ జనరేట్ చేసి అవుట్పుట్ కింద వచ్చినాయి కదా. ఇప్పుడు నాకు 10 సీక్వెన్స్ కాకుండా ఇంకొక 10 సీక్వెన్స్ కావాలా అంటే 1 to 10 వరకు మళ్ళీ ఇంకొక సీక్వెన్స్ జనరేట్ చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తా, ఆబ్వియస్లీ ఈ 2 లైన్స్ మళ్ళీ రాస్తా. సో రాసి మనం రన్ చేసినప్పుడు మనకు మళ్ళీ ఇంకొక 10 సీక్వెన్స్ అనేది జనరేట్ అయ్యేది కదా. కానీ ఇక్కడ మనం జనరేట్ చేసిన సీక్వెన్స్లు ఎన్ని, 2. సో అప్పుడు మనకు 20 ఉంటే, 30 ఉంటే, 50 ఉంటే సో ఇబ్బంది అవుతుంది కదా. సో అలా ఇబ్బంది కాకుండా ఉండాలంటే మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఈ 2 లైన్స్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం రిపీటెడ్గా రీయూజబుల్ చేసుకోవాలి. సో అది మనం ఎలా చేస్తాం, ఫంక్షన్స్ వాడి చేస్తాం. సో ఇప్పుడు మనం ఫంక్షన్స్ వాడి మనం ఈ 2 లైన్స్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఫంక్షన్ని డిఫైన్ చేయాలా. సో నిన్నటి వీడియోలో మనం డెఫినేషన్ తెలుసుకున్నాం అండ్ ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేయాలో కూడా తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ డిఎఫ్ అని పెట్టేసి దానికి ఒక ఫంక్షన్కి ఒక నేమ్ ఇవ్వాలా. సో ఇక్కడ ఏమని పెట్టినా నీడ్ నెంబర్స్ ఆఫ్ అని పెట్టినాం ఫంక్షన్ నేమ్, కాలన్ పెట్టేసి 4 స్పేసెస్ ఇండెంటేషన్ ఇచ్చి మనం ఆ 2 లైన్స్ బ్లాక్ ఆఫ్ కొని మనం తెచ్చి ఇక్కడ పెట్టేసినాం, అంతే సింపుల్, ఓకేనా. చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా, ఈ ఫంక్షన్ని కాల్ చేయాలా. ఆ సీక్వెన్స్ అనేది జనరేట్ చేసి మనకు అవుట్పుట్ కింద వస్తుంది. సో ఇక్కడ మనం ఫంక్షన్ ని ఫస్ట్ టైం కాల్ చేసినాం. సో కాల్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమని వచ్చింది, సో 10 వాల్యూస్ అనేది సీక్వెన్స్ జనరేట్ చేసి మనకు అవుట్పుట్ కింద ఇచ్చింది. సో మనం ఇంకొకసారి సీక్వెన్స్ జనరేట్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకొక ఫర్ లూప్ రాసే బదులు జస్ట్ దీన్ని మనం మళ్ళీ ఇంకొకసారి కాల్ చేస్తే సరిపోతుంది. సో మళ్ళీ మనం ఇంకొకసారి ఫంక్షన్ని కాల్ చేసినాం. సో కాల్ చేస్తే మళ్ళీ ఇంకొక 10 సీక్వెన్స్ అనేది జనరేట్ చేసి మనకు అవుట్పుట్ కింద ఇచ్చింది. సో మళ్ళీ ఇంకొకసారి థర్డ్ సారి కాల్ చేద్దాం. సో కాల్ చేసినప్పుడు మనకు రన్ చేసినప్పుడు ఏమొస్తుంది, మళ్ళీ ఇంకొక సీక్వెన్స్ అనేది 10 వరకు జనరేట్ చేసి మనకు అవుట్పుట్ కింద వస్తుంది. సో ఫంక్షన్ ద్వారా మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రీయూజబుల్గా మనం ఇలా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వెళ్ళే టాపిక్స్లో మనకు ఫంక్షన్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. సో ఈ వీడియోని సేవ్ చేసుకో అండ్ అకౌంట్ని ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ వీలైతే మీ ఫ్రెండ్ ఎవరైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వానికి షేర్ చేసే, రైట్.